గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి నమస్కారము. సార్, ముఖ్యంగా మీ పొలిటికల్ ప్రొఫైల్ ఎలా స్టార్ట్ అయింది, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీరు రమేష్, నేను 1999 ఎలక్షన్స్లో రాజశేఖర్ గారు ఇప్పుడు కాంగ్రెస్ సిఎల్పి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఫాదర్ టికెట్ ఇచ్చినప్పుడు మొట్టమొదటిగా యాక్టివ్గా పాలిటిక్స్లోకి వచ్చాను. మళ్ళీ విదేశాలలో ఉన్నాను కొద్ది రోజులు. తర్వాత 2003లో నుంచి కంటిన్యూస్గా ప్రస్థానం ఇప్పటికీ 20 సంవత్సరాలు దాదాపుగా పూర్తి అయిపోయింది. 21 సంవత్సరం అవుతుంది. 20 సంవత్సరాల పైగా పూర్తి స్థాయి రాజకీయాలలో, అంటే పార్ట్ టైం పాలిటిక్స్ అనేది కాకుండా పూర్తి స్థాయి రాజకీయాలలోనే ఉన్నాను. అంటే వ్యాపార రీత్యా అట్లా అని కాకుండా పూర్తి టైం పాలిటిక్స్కి కేటాయించినటువంటి సమయం 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలలో 2003లో వచ్చిన తర్వాత 2004 మేలో ఎలక్షన్స్ ఏదైతే జరిగాయో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంతకుముందు రాజకీయాలు వేరుగా ఉండేటివి. ఎక్కడ చూసినా గ్రామీణ ప్రాంతాలలో నక్సలిజం పేరుతో ఉండేటివి. గ్రామీణ ప్రాంతాలు ఏ ఒక్కరు నివసించేటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి పరిస్థితులు. ఎక్కడ చూసినా పూరి గుడిసెలు, ఎర్రటి నేలలు, ఎక్కడ రోడ్లకు అనుకున్నటువంటి ఏది కాదు, విద్యుత్ లేనటువంటి పల్లెలు, ఇలాంటి పరిస్థితులు ఉండేటివి. అప్పుడు రాజకీయాలు అంటే మనుషులను వేసుకొని తిరిగేది, తోడలు కట్టుకునేది, రాళ్ళు వేసుకునేది, అలాంటి పరిస్థితులు ఉండేటివి. ఎందుకు మనం మార్పు వైపు ఎందుకు ఆలోచన చేయలేము అని చెప్పి ఆ రోజు నుంచి ఆలోచన చేసుకున్నాం. 2004లో తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్యాక్ నుంచి మొత్తం కూడా పొలిటికల్గా కానీ, నాయకులకు అవైలబిలిటీ కానీ, అభివృద్ధి విషయంలో కానీ తండ్రికి చెదరు అదురుగా ఉన్నాను. 2006లో ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావడం జరిగింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన నియమించడం, ఆయన అడుగుజాడల్లో భవిష్యత్తులో ఆయన కాబోయే కడప ఎంపీ, సేమ్ ఒకటే జిల్లా నుంచి తనకు తోడు నీడగా జీవితాంతరం మా తండ్రి గారు ఏ రకంగా అయితే రాజశేఖర్ గారికి లైఫ్ లాంగ్ లాయల్గా ఉన్నారో, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారితో నడవాలా అని చెప్పి నిర్ణయించుకోవడం. ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత ఎండల కాలంలో మేలో 2007లో పూర్తి జిల్లా అంతా కూడా పాదయాత్ర చేయడం జరిగింది, 500 కిలోమీటర్ల పైగా. ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారు కూడా అప్రిషియేట్ చేశారు. స్టేట్లో అప్పుడు ఒకరిద్దరు కూడా చేయలేదు, దాంట్లో ఒకటి చేశావు అనే నా లాస్ట్ డే ముగింపు రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు అటెండ్ అయ్యి నన్ను ప్రోత్సహించారు. అప్పుడు కేవలం 33 సంవత్సరాలు అట్లా ఉండేది. తర్వాత 2009లో డీలిమిటేషన్లో భాగంగా రాయచూరు నియోజకవర్గం రావడం, అనేక మంది టికెట్ ఆస్పిరెంట్స్ ఉండడం. అప్పుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో 2009లో పోటీ చేయడం, ఆయన 4 నెలలకే దివంగతులు అవ్వడం. ఆ పరిస్థితులలో నియోజకవర్గాన్ని కలలుగా నన్ను ఎన్నో రకాలుగా అభివృద్ధిలోకి తీసుకెళ్లాలా అని చెప్పి, నా కళలు ఏమవుతాయి అని చెప్పి చాలా భయపడ్డాను. అప్పుడు ఆ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు తెచ్చుకున్న కొన్ని జీవోలు, అప్పుడే ఈ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, తర్వాత రింగ్ రోడ్డు కానీ, రాయచోటికి నీళ్ళు ఇచ్చేటువంటి పనులు కానీ, అవన్నీ ఆ కొద్ది కాలంలోనే ఇది చేసుకొని గౌరవ రోషయ్య గారు ఉన్నప్పుడు కొన్ని పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ 1.5 సంవత్సరం 2 సంవత్సరాల వరకు కొద్దిగా పనులు జరిగినప్పుడు ఏదో చేయాలని తప్పించడం, మున్సిపాలిటీ బిల్డింగ్ అప్పుడే అప్రూవల్ చేయించుకుని టౌన్లో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒంటెద్దు బళ్ళతో తిరిగేటువంటి రాయచోటిలో త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తాను ఎన్నికైతే 18 నెలలు అని చెప్పి పూర్తి చేసుకోవటం. అలాగే ఈ రింగ్ రోడ్ అంటే బైపాస్ కూడా ఇవ్వలేని పరిస్థితులలో గౌరవ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిచయాలతోనూ రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకోవడం. రాయచోటికి రింగ్ రోడ్డు ఒక వరం లాంటిది అవుతుందని చెప్పి ఆ రోజు కల్లో కూడా ఊహించుకోలేదు. ఈరోజు అది ఎంతో వరం అయిపోయింది రాయచోటి పట్టణానికి, ఆ రింగ్ రోడ్ అనేటువంటిది. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టి బయటికి రావడం, తనతో నేను నడవాలి అని అనుకోవడం, తనతో పాటు నేను బయటికి రావడంతో ప్రతిపక్ష శాసనసభ్యుడిగా క్రియేట్ చేయడం జరిగింది ఆ 3 సంవత్సరాలు కూడా. మళ్ళీ 2014 అప్పటికే 2009లో 2012లో 2 ఎలక్షన్స్ అయిపోయాయి. 2014లో మరి జగన్మోహన్ గారి ఆశీస్సులతో పోటీ చేశాం, విజయం సాధించాం. కానీ పైన తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ ఒక్క పని కూడా చేయనీయకుండా అడ్డుకోగలిగారు. అప్పుడే ఇన్ఛార్జ్ మోర్ దాన్ ఎమ్మెల్యేగా పవర్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. 2019లో తిరిగి శాసనసభ ఎన్నికలలో జగన్మోహన్ గారి పాదయాత్ర వల్ల ఆయన యొక్క ప్రజల పైన ఆయనకున్నటువంటి నమ్మకంతో మళ్ళీ భారీ మెజార్టీతో 2019లో మళ్ళీ ఎన్నికయ్యాను. ఎన్నికైన తర్వాత చాలా బాధ్యతగా పనిచేయాలని చెప్పి ప్రతి నిత్యం కూడా పరిగెత్తాను. అందులో భాగంగా నిజంగా జగన్మోహన్ గారి ఆశీస్సులు అయితేనేమి, మీదంటి సహకారంతో చాలా పనులు పూర్తి చేసుకోవడం. ఏదైతే ప్రతి చెరువుకు నీళ్ళు ఇవ్వాలని తప్పించామో మొట్టమొదటిగా జీవిత ఆశయంగా ఉన్నిందో అది 2500 కోట్లతో అప్రూవ్ చేయించుకోవడం, గెండికోట నుంచి వెలిగెలకు నీళ్ళు ఇచ్చే విధంగా పనులు చాలా మాత్రం కూడా ఈ కరోనా వచ్చి కొద్దిగా ఆలస్యమైనా కూడా కాలేటి వాగు వరకు దాదాపు 70% పనులు పూర్తి అయిపోవటం. అలాగే మిగిలిన పనులు 25% పనులు కూడా త్వరలో పూర్తి చేసుకునేదానికి పూర్తిగా దాన్ని చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. అలాగే కాలేటి వాగు నుంచి కూడా కొన్ని మండలాలకు చెరువులు నీళ్ళు తెచ్చే విధానాన్ని కూడా అవి కూడా అప్రూవ్ చేయించుకోవడం. హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ నుంచి చిన్నమండ మండలంలో చెరువులకు ఇచ్చే నీళ్ళని కానీ,
జెరికోలను లిఫ్ట్ దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా జీవోలు ఇప్పించుకొని టెండర్లు కూడా పిలిపించుకొని కాంట్రాక్ట్ వల్ల సొత్తము కొద్దిగా కరోనా వల్ల కొద్దిగా ఆలస్యమైనది. కానీ అది ఖచ్చితంగా కంప్లీట్ చేసేంత వరకు విశ్రమించేటువంటి ప్రశ్న ఉండదు. నా ప్రాధాన్యతలో జీవితంలో నా రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత అది. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంటు కేంద్రాన్ని ఒక జిల్లా కేంద్రం చేసి పరిపాలన వికేంద్రీకరణ చేయాలనేటువంటి ఆలోచన తనకు వచ్చినప్పుడు అప్పుడు ఒక వరంలాగా రాయచూటుకున్నటువంటి సెంటర్లో లొకేటెడ్ అని చెప్పి ఇక్కడ అందరితో కలిపి దాన్ని ఇన్ఫర్మేషన్స్ ఇవ్వటము, ఆ రకంగా జిల్లా కేంద్రం ఏర్పాటు అవటం కల్లో ఊహించినటువంటి రోజు 2012 ఇదే రోజు జనవరి 26న ఆ రోజు రాయచూడు జిల్లా కేంద్రం ఏర్పడిపోతుందని అనౌన్స్ అవ్వడం. అది ఏప్రిల్ 4 నుంచి పరిపాలన స్టార్ట్ అయ్యింది. 2022 ఏప్రిల్ 4 నుంచి 2022 జనవరి 26 రిపబ్లిక్ డే రోజున జిల్లా కేంద్రంగా అనౌన్స్ కాబడ్డది. ఈ 18 నెలల కాలంలోనే 2 సార్లు ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్, 75th ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ కానీ ఇప్పుడు 75th రిపబ్లిక్ డే సెలబ్రేషన్ 2 సార్లు జరుపుకోవడం. ఈ 20 నెలల కాలంలోనే పూర్తి స్థాయిలో మనకు మౌలిక వసతులు నిర్మించినటువంటి ఏదైతే 13 జిల్లాలు కొత్త జిల్లాలు అనౌన్స్ చేశారో ఆ 13 జిల్లాలలో ఏ జిల్లాకు కూడా తీసిపోయిన విధంగా 13 కొత్తగా అనౌన్స్ అయినటువంటి జిల్లాలో నెంబర్ 1గా పరిపాలన అంతా కూడా అధికారులకు సౌకర్యంగా ఉండే విధంగా ఆఫీసెస్ క్రియేట్ చేయడం. ఒకప్పుడు కేవలం ఎంఆర్ఓ కార్యాలయమే రాయచూట్లో ఉండేది. అటువంటిది ఆర్డీఓ కార్యాలయం వస్తే ఎక్కువ అనుకున్నటువంటి వాళ్ళం ఆర్డీఓ, జేసీ, కలెక్టర్ ఆఫీసెస్ క్రియేట్ చేసుకోవడం. సిఐఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎక్కువ అనుకునే దాంట్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి డిఎస్పీ కార్యాలయం నుంచి, డిఎస్పీ అంటే పులివెందులకు పోయేటువంటి రోజు, డిఎస్పీ కార్యాలయం దగ్గర నుంచి ఎస్పీ ఆఫీస్ను ఈరోజు పెరేడ్ గ్రౌండ్ను లాంటివి నిర్మించుకోవడం, ఈరోజు ఒక మంచి గెస్ట్ హౌసెస్ నిర్మించుకోవడం, అనేకమైనటువంటి బంగ్లాలు, బస్టాండ్ ఆధునీకరించుకోవడం, 24 కోట్లతో హాస్పిటల్ నిర్మించుకోవడం, రైతు బజార్ నిర్మించుకోవడం, మహిళా డిగ్రీ కాలేజ్ సాధించుకోవటం, మూడో తరగతికి మహిళ ఎంటర్ అయితే డిగ్రీ వరకు ఒకే క్యాంపస్లో చదువుకునే విధంగా ఒక ప్రాంగణంగా చేసుకోవటం. అలాగే మున్సిపాలిటీ పరిపాలనా భవనం అతి అద్భుతంగా తీర్చిదిద్దుకోవడం, ఒక మినీ అసెంబ్లీ లాగా ఉంది అన్నటువంటి దాన్ని అనిపించుకోవడం, అక్కడ సుందరీకరణ పనులు చేయడం, ఎప్పటి నుంచో పెండింగ్లో దీర్ఘకాలంగా ఇరుగ్గా ఉన్నటువంటి సుండుపల్లి రోడ్డును ఆధునీకరించి సెంట్రలైటింగ్ చేసుకోవడం దగ్గర నుంచి మహనీయులు స్టాచ్యూస్ రాయచూట్లో అంబేద్కర్, జ్యోతిరావు పూలే, అబ్దుల్ కలాం, గాంధీ మహాత్ముడి నిర్వెత్తు విగ్రహాలు పెట్టుకోవడం దగ్గర నుంచి సుందరమైనటువంటి పార్కు, డైట్ పార్క్ దగ్గర నుంచి ఇలాంటివి అన్ని కార్యక్రమాలు రాయచూటి పట్టణంలో అనేక వీధులలో అన్నీ అయిపోయినాయని చెప్పను. కానీ యూజీడీ చేయాలన్న ఉద్దేశంతో కొద్దిగా ఆలస్యమైంది, లేకపోతే అన్నీ కూడా అయిపోయింది. చాలా శాతం కూడా సిమెంట్ రోడ్లు వేసుకోవటం, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు. గునికుంట్ల రోడ్డున అద్భుతంగా తీర్చిదిద్ది మంచి లైటింగ్ తీసుకురావటం, ఎంఐజీ సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే విధంగా ఎంఐజీ లేఅవుట్ని క్రియేట్ చేసి అప్రోచ్ రోడ్ 10 కోట్లతో వేయటం, 250 ఎకరాలలో అతి అద్భుతంగా జగనన్న కాలనీ ఎక్కడ ప్రభుత్వానికి ₹1 కాకుండా రైతుల ల్యాండ్ పూలింగ్తో, రైతుల యొక్క సహాయ సహకారంతో 250 ఎకరాలలో 6,000 మందికి పక్కా గృహాలు నిర్మించడం. మరి సుండిపల్లి రోడ్లో చలమకుపల్లె వాసులకు అక్కడ దాదాపు 20-30 ఎకరాల్లో నిర్మించడం, 93 జగనన్న కాలనీలు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్మించుకోవడం, 20,000 పక్క గృహాలు తెచ్చుకునే దగ్గర నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు. అంటే భవిష్యత్ అవసరాల కోసం ఆలోచన చేసినటువంటి నాయకుడు అని అంటారు. అంటే రేపు తరం గురించి ఆలోచన చేసేటటువంటి. సో ఏ ఒక్కట కూడా గతంలో ఆలోచన చేయలేదు. అటు బ్రిటిష్ పీరియడ్లో రాజంపేటకు సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది, ఇటు మదనపల్లికి సబ్ కలెక్టర్ ఆఫీసులుగా నిర్మించారు బ్రిటిషర్స్ కాలంలో, అనేక బంగ్లాలు ఉన్నాయి. ఇక్కడ ఏ ఒక్కటి నిర్మాణం లేకుండా ఉన్నది. అటువంటిది గెస్ట్ హౌస్ నిర్మించుకోవడం కానీ, డిఎస్పీ ఆఫీసు, క్యాంప్ ఆఫీసు నిర్మించడం, ట్రాఫిక్ పోలీస్ కంప్లీట్ చేయడం కానీ, మిగిలిన ఆఫీసెస్ అన్నీ కూడా ఆధునీకరించుకోవడంలో దగ్గర నుంచి స్థలాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా. ఈరోజు రాజకీయాలలో ఎవరికి శాశ్వతం కాదు, చేసేటువంటి సేవలో నిలబడతాయి. అందుకు అనుగుణంగానే 100 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కావాలని చెప్పి ఒక ల్యాండ్ అక్వైర్ చేసుకోవడం దగ్గర నుంచి, దాదాపుగా 50 నుంచి 60 ఎకరాల ఎంఐజీ లేఅవుట్ దగ్గర నుంచి, 10 ఎకరాలు ఆర్టీఓ కార్యాలయాన్ని కేటాయించడం దగ్గర నుంచి, 70 ఎకరాలు భవిష్యత్తులో పీజీ సెంటర్ యూనివర్సిటీకి చేయాలంటుంటే ఆలోచన చేసుకుని యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేసిన దగ్గర నుంచి, కేంద్రీయ విద్యాలయం కోసం 10 ఎకరాల దగ్గర నుంచి, యునాలి కాలేజ్ కోసం 10 ఎకరాల దగ్గర నుంచి, జిల్లా పరిషత్కు 10 ఎకరాల దగ్గర నుంచి, స్టేట్ గెస్ట్ హౌస్కి 2 ఎకరాలు, 1.5 ఎకరా డిఎస్పీ ఆఫీస్ కని, 1.5 ఎకరా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కని, 5 ఎకరాలలో కలెక్టర్ బంగ్లా నిర్మించాలని పనులు కూడా స్టార్ట్ చేసినాం. 2 ఎకరాలలో జేసీ బంగ్లా కట్టాలని, 1.5 ఎకరాలు ఎస్పీ బంగ్లా ఉండాలని, ఇలాంటివన్నీ స్థలాలు కేటాయించేసేసి ఎక్కడికక్కడ భవిష్యత్ అవసరాలు బాగుండాలని నగరవనం 80 ఎకరాలలో అయితేనేమి, ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండేందుకు శిల్పారామం 12 ఎకరాలలో అయితేనేమి, అలాగే డైట్ పార్క్ను ఆధునీకరించుకోవడంలో అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు. చుట్టూ 4 అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించి హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్ విద్యుపతిని కంప్లీట్ చేసే దగ్గర నుంచి, బస్ స్టాండ్కి ఎక్స్టెన్షన్ కోసం 33 క్యాబినెట్లో పాస్ చేయించే దగ్గర నుంచి, నమాజ్ కట్ట అభివృద్ధి దగ్గర నుంచి, వీరభద్ర స్వామి ఆలయం అభివృద్ధి దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమం తలపెట్టిన కార్యక్రమాలు. దేవుడి దయ వలన కరోనా లాంటి అడ్డంకి వచ్చి 2 సంవత్సరాలు వేస్తేనా కూడా పేద ప్రజలకు చేయాలంటే సంకల్పంతో
ముందుకెళ్ళాం. సో ఇలాగే రాబో రోజులలో కూడా ఇంకా ఈ రాయచోటికి ఏం అవసరము, ముందుగా అత్యంత మనకు అవసరం